కొడవలూరు మండలం బసవాయిపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీఎన్ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మహిళా శాసనసభ్యురాలిపై ప్రతిపక్ష నాయకులు వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం సబబు కాదని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదే పదే డబ్బున్నవాళ్లు అని మాట్లాడుతున్నారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిన్నప్పటి నుండి కష్టపడితే సంపాదించితే వచ్చిన డబ్బు తప్ప దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి సంపాదించిన డబ్బు కాదని తెలియజేశారు. ఆ డబ్బుతోనే వీపీఆర్ ట్రస్ట్ స్థాపించి పేదలకు విద్య, వైద్యం, వికలాంగులకు ట్రైసైకిల్స్, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. అలాంటి నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, ప్రసాద్ రెడ్డి, మదన్ మోహన్, సతీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ హిందూ సాంప్రదాయంలో కానీ ఒక స్త్రీమూర్తిని మనం ఎంతో గౌరవంగా చూస్తుంటాం. స్త్రీ అంటే ఒక దేవతతో సమానంగా మనం గౌరవిస్తుంటాం. మన ఇంటి ఇల్లాలు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, అమ్మలు కానీ, ఇతర మహిళలు కానీ ప్రతి ఒక్కరిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావిస్తుంటాం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, నిన్నగాక మొన్న వైసీపీకి చెందినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఆ నాయకుడు, గౌరవనీయులు పెద్దలు కోవూరు శాసనసభ్యులు గారిని, శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కొంచెం పొగిడినట్టు కొంచెం వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం బాధ కలిగి మేము ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆ వీడియో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీడియో పరిశీలన చేసిన తర్వాత కొన్ని సెటైర్లు వేయడం జరిగింది. గత 60 సంవత్సరాల్లో కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడూ మహిళా శాసనసభ్యురాలు లేరు. ఎప్పుడు పురుషులే శాసనసభ్యులుగా ఎన్నికవుతూ ఉంటారు. అటువంటిది ఫస్ట్ టైం ఈ కోవూరు నియోజకవర్గానికి ఒక మహిళ శాసనసభ్యులుగా రావాలని మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, జనసేన అధినేత బీజేపీ నాయకులు, కూటమి అందరూ కలిసి ప్రశాంత్ రెడ్డి గారు అయితే కోవూరు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు, ఫస్ట్ టైం మహిళా శాసనసభ్యురాలని మనం ఇచ్చినట్టు అవుద్దనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా చరిత్రలో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి రాజులు, మహారాజులు, జమీందారులు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వనటువంటి మెజార్టీ ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు 55,000 పైచులకు మెజార్టీతో పట్టం కట్టారు. అది చూసి ఓర్వలేక ఈర్షతో, అసూయతో మా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది కఠినంగా ఖండించాల్సినటువంటి విషయం. అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని పరిశీలన చేసిన పిమ్మట మీరు పెన్షన్లు మీరే ఇవ్వచ్చు, సంపద కలిగిన వాళ్ళు అన్నారు. మీరు ఎప్పుడైనా ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నారు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడైనా ఇంట్లో నుంచి మీ ఎమ్మెల్యే కానీ మీ నాయకులు కానీ పెన్షన్లు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ₹1 మీరు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారా కోవూరు నియోజకవర్గంలో అనేది ఫస్ట్ క్వశ్చన్. ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెడద్ది, ఎంత నిర్ణయిస్తే అంత పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది. శాసనసభ్యులుగా ఎన్నికైన ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెన్షన్ లేరు. ఇది ఒక అతిశయోక్తిగా ఒక పాయింట్ మాట్లాడాడు. రెండో పాయింట్, ఉచిత బస్సులు కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ ఉచిత బస్సులు నడుపుతున్నామయ్యా. మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారు ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వీపీఆర్ విద్యా సంస్థ ఉంది,
పేద విద్యార్థులకి ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం కనుపర్తిపాడులోని చేసుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఆడ స్కూల్ ఉందా లేదా, విద్యా సంస్థ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది, ఎంతమంది పేద విద్యార్థులకి విద్య చెప్తున్నారనే విషయం ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. లేదు మీరు చూడలేకపోతే విలేకరులను మేము తీసుకొని వస్తాం, విలేకరుల సమక్షంలో మీరే వచ్చి చూడొచ్చు. ఎన్ని ఉచిత బస్సులు విద్యార్థుల కోసం పెట్టున్నాయి, ఉచిత సర్వీస్ చేస్తున్నారు. అదే సేవ అంటారు, ప్రజాసేవ అంటే. బస్సుల సంగతి అది. మిషన్లు పెట్టి కాలువలు దువ్వేసి బిల్లులు చేసుకుంటున్నారు అన్నారు. ఆ సాంప్రదాయం ఎవరిదయ్యా? సుబ్బారావు ఇంటికాడ కోట ఇంటికాడ నుంచి సుబ్బారావు ఇంటి దాకా అని చెప్పి కాలువలు దువ్వుకొని బిల్లులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈరోజు ₹1 ఏ బిల్లు చేయలే, సొంతగా హిటాషి మిషన్లు పెట్టి దానికి ఆయిల్ పోసి బాడుగు కట్టి కాలువలు రైతులకు ఇబ్బంది ఉండకూడదు, ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేస్తే అప్పుడు దాకా రైతు సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్కడ పూడికి తీయాలని ఆ గ్రామం రైతులు కానీ పార్టీ నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే అదే రోజు మిషన్ పంపించి కాలువలు తవ్వించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పని. అది తప్ప, మీ దృష్టిలో తప్ప? బిల్లులు చేసుకోలేదు ఎమ్మెల్యే గారు అని మీరు అనుకుంటున్నారు. బిల్లులు ఎక్కడన్నా చేసుకుంటే తీసుకురయ్యా. అంతేగాని ఇటువంటి మాటలు బిల్లులు చేసుకుంటారు, ముందు మిషన్లు పెడుతున్నారు, ఎన్ని మాట్లాడుతున్నారు. ప్రతి రైతు దగ్గరకు పోయి అడగండి, ఎన్ని కాలువలు తవ్వారు నియోజకవర్గంలో, ఎక్కడైనా బిల్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. 2, మీరు సంపద గల్లవాళ్ళు, మీరు ఏమైనా చేయొచ్చు అంటున్నారు. దేవుడిచ్చినటువంటి సంపద దోపిడీ సొమ్ముతోనో దొంగతనం చేసో ఇంకొక రకంగా సంపాదించింది కాదు. కష్టపడి చిన్న వయసు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము, ఆ సొమ్ములోంచి విపిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో నుంచి విద్య కానీ వైద్యం కానీ పేద విద్యార్థులకి వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు కానీ శుద్ధిపరిచినటువంటి నీరు ఇయ్యాలని ఎమ్మెల్యే గారికి చెప్పండి, లేదు పత్రికాముఖంగా చెప్పండి తప్ప వ్యంగ్యంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఇది నువ్వే ఆలోచన చేసుకుంటే మంచిది. ఒక సీనియర్ నాయకుడిగా ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తిగా మంచిగా ఆలోచన చేయాలా. ఒక మహిళా శాసనసభ్యురాలను గౌరవించమని చెప్పి ఎమ్మెల్యే గారిని ఒక పక్క పొగడతో ఒక పక్క వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి మంచి ఆలోచన ఉంటే ఈ అభివృద్ధిలో నువ్వు కూడా కలిసి వచ్చి మంచి సూచన చేస్తే సంతోషంగా స్వీకరిస్తాం. అంతే తప్ప ఈ విధంగా పత్రికా సమావేశాలు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మరోసారి ఆ నాయకులకి వాళ్ళ నాయకులకి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటికే బిల్లులు పెట్టుకుని గవర్నమెంట్లో మేము వాటర్ ప్లాంట్లు పెట్టేవారు బిల్లు చేసుకోలేదు, అటువంటి దాఖలాలు ఏమన్నా ఉంటే తీసుకురండి. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చేతికి తెలియకుండా అపర దారుణకన్నులాగా వేమిరెడ్డి దంపతులు సహాయం చేస్తున్నారు. మచ్చుక నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎంతో కాలం నుంచి షుగర్ ఫ్యాక్టరీ కోవూరులో పనిచేస్తున్నటువంటి పోతిరెడ్డిపాడు నాగేశ్వరరావు ఆరోగ్యం బాగలేక చెన్నై అపోలో హాస్పిటల్లో చేరితే విపిఆర్ గారు మేడం గారు స్వయంగా పోయి అపోలో హాస్పిటల్ చెన్నైకి వాళ్ళ సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించారు. ఇటువంటి మచ్చుక మాత్రమే. వాళ్ళు ఎవ్వరికి దానం చేసింది మీడియా పరంగా పత్రికా పరంగా లీడర్లకు చెప్పడం అటువంటి చేయరోళ్ళు. ఎన్నో దాన పనులు చేస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఐ ఆపరేషన్లు, వికలాంగులు ట్రైసైకిళ్ళు, వాటర్ ప్లాంట్లు, విద్య వైద్యము, ఎన్నో అసలు మనకు మచ్చుక చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి పబ్లిసిటీ కోసం చేసేటువంటి వ్యక్తులు కాదు. మాటకొస్తే సంపద ఉంది అని మాట్లాడుతున్నారు. సంపద ఉంటే ఏం గతంలో 6 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు మీ నాయకుడు. ఏ రోజైనా ఇటు సొంత డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్లు కట్టించారా, కాలువలు దవ్వించారా, ఉచిత బస్సులు పెట్టారా, పెన్షన్లు మీరే ఇచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మాట్లాడేటప్పుడు ఒక మహిళ అనే గౌరవం లేకుండా అభివృద్ధి ముందడుగు తీసుకుపోతుంటే ఈ 10 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు కోవూరు నియోజకవర్గాన్ని
ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక మహిళా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇది మంచి పద్ధతి కాదు. మీరు సీనియర్ నాయకులు ప్రతిపక్షంలో ఉంటే సద్విమర్శ చెప్పండి, ఇది చేయండి శాసనసభ్యురాలు గారు, ఇది చేయండి ఎంపీ గారు, ఇది చేయండి పార్టీ నాయకులు, సద్విమర్శ చేయాలి తప్ప అంటే వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మీరు సీనియర్ నాయకులుగా ఇది ఆలోచన చేసుకుంటారని చెప్పి కఠినంగా ఇంకొకసారి ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి గౌరవంగా ఆ సీనియర్ నాయకుడికి తెలియపరుస్తూ ముక్త కంఠంతో ఇదంతా కూడా ఖండిస్తూ ఒక్కసారి ఆలోచన చేసుకోమని తన విషయాన్ని వదిలేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ పొరపాటు ప్రతిపక్ష పార్టీ నాయకుడు మండల పరిషత్ కార్యాలయంకు పోయి అధికారుల పట్ల నిలదీసి మాట్లాడుతూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మీరు ప్రజాప్రతినిధి ఇంకోటి అనేటువంటి నిలదీసినట్టు మాట్లాడడం జరిగింది. దానికి వివరణాత్మకంగా ఒకటే విషయాన్ని మీకు తెలియదలుచుకున్నాను. నువ్వు ఏ వ్యక్తినైతే అధికారుల ముందు పేరెత్తి మాట్లాడావో ఆ వ్యక్తి కోవూరు నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శిగా ఎమ్మెల్యే వ్యవహారాలు మొత్తం నియోజకవర్గం పర్యవేక్షణ చేస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. కాబట్టి ప్రజాప్రతినిధి అయితేనే జోక్యం చేసుకోవాలా? తప్పుగా ఏదన్నా చేస్తే మీరు విమర్శించవచ్చు, తప్పులేదు. చిన్న తప్పు కూడా చేయనటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి నువ్వు నిన్న ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భము కాదు. ఆ వ్యక్తి గురించి ఇంకొకసారి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. మొత్తం ఎమ్మెల్యే శాసనసభ్యుల వ్యవహారాలు ఈ నియోజకవర్గ పరంగా చూసుకున్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి గతంలో మీరు శాసనసభ్యులుగా మీ నాయకుడు ఉన్నప్పుడు కూడా మీరు కూడా అదేవిధంగా పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా చాలా ఎమ్మెల్యే కార్యాలయాల్లో తమ్ముళ్ళైనా అన్నలైనా కార్యాలయ కార్యదర్శిగా అన్నీ చక్కబెడుతుంటారు అధికారిక కార్యక్రమాలు. అంతే తప్ప ఇంకొక రకంగా అధికారుల్లో జోక్యం చేసుకోవడం అనేది కాదు. దానికి వివరణగా మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇంకొకసారి ఆ వ్యక్తి గురించి మాట్లాడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్యం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555. Hi Nilor, please subscribe to N3 TV.